హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడి లింగాన్ని మింగే మోసగాళ్ళు మన చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలను, మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ప్రమాదాలు నివారించాలని ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ వాహనదారులు మారకపోవడంతో ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రాణం పోతే తిరిగి రాదు. ఒక్క నిమిషం మన నిర్లక్ష్యం వల్ల ఏ సంబంధం లేని మరో ప్రయాణికుడి ప్రాణం పోతుంది. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు నిలపరాదని నిబంధనలు ఉన్నప్పటికీ పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ ఆపడంతో వెనక నుండి వచ్చిన కారు ఢీకొని 3 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తిరుపతి, శ్రీశైలం దైవ దర్శనాలు చేసుకొని మహారాష్ట్రలోని తమ స్వగ్రామాలకు బయలుదేరుతుండగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరికొద్ది గంటల్లో ఇంటికి చేరుతామనుకునే వారి ఆశలు ఆవిరైపోయాయి. హైదరాబాద్ శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలు ఆగకూడదు అన్న నిషేధం ఉన్న నిబంధనలు బేఖాతరు చేసి లారీ ఆపుకోవడంతో 3 బలికొన్నది. వర్షం పడుతుండటంతో లారీ రోడ్డుపై ఆపి ఉందని గమనించలేదు. అదుపు తప్పి ఒక్కసారిగా కారు లారీని బలంగా ఢీకొనడంతో కారులోనే 3 మృతి చెందారు. తిరుపతి నుండి శ్రీశైలం వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి మహారాష్ట్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మహారాష్ట్ర వెహికల్ నెంబర్ రిజిస్ట్రేషన్ తో ఉన్న కారు తుకుగూడ వైపు నుండి పటాన్ చెరువు వైపు వెళ్తుండగా సంఘటన జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఔటర్ రింగ్ రోడ్డు సిబ్బంది, పోలీసులు ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. ఒక్కసారి ఆలోచించండి, మీ నిర్లక్ష్యం వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని. మృతి చెందిన వారి కుటుంబాలకు అన్నిటికీ మనము కారణం కాకుండా ఉందాం. लेके तो स्पेस मिल जाएगा। लेके तो स्पेस मिल जाएगा। వాళ్ళు తెచ్చిరే గొప్ప వాళ్ళు చేస్తారు. అది మూవ్ అవుతుంది, ఇక్కడనే ఎక్కింది. అది కొద్దిగా మూవ్ కవర్ తీసుకోమా. చేతులు ఉంటారు మెడలో గొలుసులు రికార్డ్ చేయాలి. Gracias.
అవతల వాని మేడ ఐదు ఇంకా ఏమైనా జేబులలో ఉన్నాయా చూడు. ఫస్ట్ డివైడర్ కొట్టి పల్టీని కొట్టి వచ్చి కలిగిందంట డైరెక్ట్ దీని గుద్దలేదు. స్ట్రైట్‌గా చెయ్యనా నెక్స్ట్ తిప్పు బాబు అంబులెన్స్ దిగాలి అంబులెన్స్ దిగాలి అన్న వద్దు వెనక తీసుకొస్తారు కదా దానిలో పడితే మళ్ళీ దగ్గర అందరి పిల్లల వాళ్ళు కార్పొరేట్ స్కూళ్లకు కాన్వెంట్ స్కూళ్లకు వెళ్ళలేకపోయారు. లక్షల రూపాయలు కట్టి ఇంగ్లీష్ మీడియంకు పంపే స్తోమత లేని నిరుపేద తల్లిదండ్రులు వాళ్ళు. కానీ తమ పిల్లలు కూడా చదువుకొని ప్రయోజకులు కావాలనే కోరికతో ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నారు. హాస్టల్ వసతి ఉండడంతో కంటికి రెప్పలా కాపాడుదడుకున్న తమ బిడ్డలను వార్డెన్ చేతిలో పెట్టారు. పిల్లలందరినీ సొంత కూతురులో చూసుకోవాల్సిన వార్డెన్ నిర్లక్ష్య జాడ్యంతో పురుగుల అన్నం వండి పెడుతున్నారు. తిందామన్న ముద్ద నోట్లోకి జారకపోవడంతో నీరసంతో పడిపోయిన చిన్నారులు కొందరైతే ఆకలి తట్టుకోలేక కళ్ళు మూసుకొని తిన్నా ఇంకొందరికి వాంతులు విరోచనాలు కావడంతో అందరూ మంచాలకే పరిమితమయ్యారు. విషయం తెలుసుకొని గుండెలు బాదుకుంటూ వచ్చిన తల్లిదండ్రులను హత్తుకొని చిన్నారులు బోర్న విలపించారు. ఇంత జరిగినా హాస్టల్ సిబ్బందికి చీమ కుట్టినట్టు కూడా లేదు.
నిర్మల్ జిల్లా బైంసాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అన్నంలో పురుగులు వస్తున్నాయి. నిర్వహణ అధికారుల బాధ్యతారాహిత్యం, పర్యవేక్షణాధికారుల నిర్లక్ష్యం తోడవడం మూలంగా 5 రోజులుగా పాఠశాలలోని విద్యార్థులు పురుగులతో కూడిన అన్నం తింటున్నారు. నిర్వహణ అధికారులకు, సిబ్బందికి అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్పినా చూపించినా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో కొంతమంది విద్యార్థులు పురుగుల అన్నం తినలేక పస్తులుండాల్సి వచ్చింది. 2-3 రోజులుగా పస్తులున్న పలువురు విద్యార్థులు నీరసంతో పడిపోయారు. అంతేకాకుండా పురుగులతో కూడిన అన్నం తిన్న కొంతమంది విద్యార్థులు వాంతులు, విరోచనాలు చేసుకుని అస్వస్థత చెందారు. 5 రోజులుగా పురుగులతో కూడిన అన్నం వడ్డిస్తున్న విషయం బయటకు పొక్కనీయకుండా నిర్వహణ అధికారులు, పర్యవేక్షణ అధికారులు గోప్యత పాటిస్తూ వచ్చారు. విద్యార్థులు నీరసంతో పడిపోవడం, వాంతులు, విరోచనాలు చేసుకోవడంతో సమస్య వెలుగు చూసింది. సంబంధిత సమస్య తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి నిర్వహణ అధికారుల తీరును వ్యతిరేకిస్తూ నిరసనకు దిగారు. పాఠశాల ఆవరణలో ఆందోళనలు చేశారు. నీరసంతో అస్వస్థత చెందిన తమ పిల్లలను స్వయంగా ఆటోల ద్వారా ఆసుపత్రికి తరలించుకుపోయారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ బియ్యం మార్చివేసే విధంగా ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. ఎమ్మెల్యేస్ కేంద్రం నుంచి తాజాగా సరఫరా అయిన బియ్యాన్ని కేజీబీపీ పాఠశాలకు పంపించడం జరిగిందన్నారు. మరోమారు ఎలాంటి సమస్య ఏర్పడకుండా ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయినప్పటికీ పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఫ్యాన్ గారికి ఉండను బిడ్డ, పడుకో పడుకో. శ్రీయుత గౌరవనీయులైన డిఓ సార్ గారికి వినమ్రతతో నమస్కరించి వ్రాయినదేమనగా విషయం గత 3 రోజుల నుంచి మాకు ప్రొద్దున రాగిమాల్లో, టిఫిన్లో, లంచ్లో పురుగులు వెళ్తున్నాయి. మేము గత 3 రోజుల నుంచి సరిగ్గా తినడం లేదు. మళ్ళీ మా స్కూల్లో ఓల్డ్ స్టాక్ ఉండడం జరిగింది. అవే మాకు తినడానికి మాకు పెడుతున్నారు. మరియు మా హాస్టల్లో ఫెసిలిటీస్ కూడా ఏం బాగాలేవు. మెనూ ప్రకారం అయితే అస్సలు పెడతలేదు. ఈ విషయంపై తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మా కేజీపీలో అందరం కోరుకుంటున్నాం. ఎవరు రాసి మేము మా స్కూల్ వాళ్ళందరం ఎప్పుడు రాశారు? ఇది అసలు డేట్ 22కి రాశారు సార్. అంటే గురువారం నుంచి అయింది, కానీ మేము ఏమైంది మొత్తం? ఫుడ్ మంచిగా కూడా ఎన్ని రోజులు? నాకు శుక్రవారం నుంచి పురుగులు వెళ్ళట్లే. ఇప్పటికే 4 రోజులు ఫుడ్ లేదు నాకు కడుపులో. ఏం తెచ్చుకొని తింటున్నారు మరి అప్పటి నుంచి? బిస్కెట్లు ఉంటాయి, కొనుక్కొని తెచ్చిన పేరు బిస్కెట్లు అట్లాంటివి నేను ఇచ్చిన ఇక తినడానికి. యశ్వ మేడం చెప్పినారు మరి? మేడంకి చెప్తూనే ఉంటున్నాం. ఏంటుంది మేడం? మంచిగా చెప్తున్నాం. అందరికి పంపించారు. పంపించలేరు, ఉంచుతున్నారు. ఎందరికి వచ్చినాయి? 20 మెంబర్స్ అన్న ఉన్నాం మేము ఇక్కడ. వామిటింగ్ అయిన వాళ్ళ? వామిటింగ్ చెకప్ 4 రోజులే ఫుడ్ లేదు. ఇప్పుడు వెళ్ళిందట ఈ పిల్ల. ఇప్పుడు తినండి. ఎప్పుడు వెళ్ళింది? ఇప్పుడే కొత్త బియ్యం తెచ్చిందంటున్నారు కానీ ఏం పెట్టలేము. అన్ని పురుగులే. ఇప్పుడు దీని రాగండి కొంచెము. మా పని మేము చేసుకున్నాం మేడం, మీ పని మీరు చేసుకోవాలి. మేడం ఒకసారి డీఓ సార్ ఫోన్ మాట్లాడండి. మీరు వస్తలే కదా సమస్య. మీరు తినపెట్టకుండా మీరు డిస్కషన్ చేసుకుంటే ఉండి మీరు ఇట్లా ఈ పరిస్థితి తినాలి కదా మరి.
పిలిపిద్దాం గురువారం పాఠశాలలో విద్యార్థులు తినే అన్నంలో పురుగులు వచ్చిందని మార్నింగ్ మా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా నేను స్కూల్కి వచ్చాను. అయితే గత 2 రోజులుగా పురుగులు వస్తున్నాయంట. మరి మా దృష్టికి మాత్రం ఈ రోజే రావడంతో ఇక్కడ ఉన్న బైన్సా ఎంఈఓ గారు మార్నింగ్ నుంచి పాఠశాలలోనే ఉండడం జరిగింది. ఉండి మరి దగ్గరుండి వంటను వండించారు. నేను కూడా రావడం జరిగింది. వెంటనే రైస్ డీలర్కి అతనికి ఫోన్ చేసి రైస్ని వెంటనే రీప్లేస్ చేయమని, శుభ్రమైన బియ్యాన్ని సరఫరా చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరొకసారి ఇలాంటి రిపీట్ కాకుండా ఎస్ఓ గారిని ఆదేశించడం అయినది. మరి ఒకసారి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేటట్లుగా చూడడం జరుగుతుంది. పాపం ఎందుకు అంత కష్టం వచ్చిందో ఆ తల్లికి, ఎన్ని కష్టాలు అనిపించిందో కానీ ఈ లోకంలో ఉండొద్దని నిర్ణయించుకుంది. ఒక్కతే పోతే తన 2 బిడ్డలు అనాథలు అవుతారనుకుందో ఏమో కానీ అభం శుభం తెలియని 2 చిన్నారులను కూడా తనతో పాటు పరలోకానికి తీసుకుపోయింది. కడప జిల్లా ఎర్రగుంటలో ఓ తల్లి తన 2 పిల్లలతో కలిసి చెరువులో దూకి బలవన్ మరణం చెందారు. ఏ తల్లిదండ్రులకైనా పిల్లలను కనే అర్హత మాత్రమే ఉంటుంది. బట్ వారి జీవితాన్ని అంతం చేసే అధికారం అస్సలు లేదు. సమస్యలు అందరికీ వస్తాయి, వస్తాయి, కానీ బ్రతికి చేయాలి. కానీ తను చాలించడంతో సమస్య పరిష్కారం కాకపోగా ఉన్నవారికి కడుపు గోతం మిగుల్చిన వారు అవుతున్నారు. నీటి గుంతలోకి దూకి తల్లి 2 పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఘటన వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఎర్రగుంట్లలో చోటు చేసుకుంది. చనిపోయిన వారిని లక్ష్మీదేవి, 8 సంవత్సరాల అక్షయ, 6 సంవత్సరాల రేవంత్ గా గుర్తించారు పోలీసులు. వేంపల్లి రోడ్డులో ఉన్న ఆంజనేయ స్వామి గుడి వెనుక తవ్వకాలు చేపడుతున్న గనివర్ధ నీటిలో లక్ష్మీదేవి తన 2 పిల్లలతో కలిసి నీటిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని ముమ్మర సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా చిన్నారుల మృతదేహాలు లభ్యం కాగా లక్ష్మీదేవి మృతదేహాన్ని లోతులో గాలించగా దొరికింది. 3 మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమని పలువురు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేము భయపడి ఈత వస్తుందా? మా ఈత రాదు. ఎడి వాడేడి ముందు వాడిని చంపండి. కొడుకును నాశనం చేసినా కదరా వరే ఎడివాడు. వాళ్ళతో పాటు ఈపీకి రాయి ఇక్కడ జంగండి పోతాడు. పిల్లలు తప్పు చేస్తే దండించే హక్కు తల్లిదండ్రులతో పాటు గురువుకు కూడా ఉంటుంది. బట్ హక్కు ఉంది కదా అని ప్రాణం మీదకి తెచ్చే విధంగా దండించడం ఎంతవరకు భావ్యం, ఎంతవరకు కరెక్ట్? పిల్లలు అన్నాక కొంతమంది అలర్ట్ చేయడం, ప్యాషన్గా ఉండడం వాళ్ళకి సరదా. దాన్ని కట్టడి చేయడానికి మందలించాలి లేదా సున్నితంగా దండించాలి. అంతేగాని వీధి రౌడీలా మారి పిల్లలను చీతగా బాధకూడదు. పాల్వంచ గురుకుల పాఠశాలలో ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థి కార్తీక్ డ్రెస్సింగ్ స్టైల్ బాగలేదని
ఫిజిక్స్ లెక్చరర్ రాంబాబు తలను గోడ కసి తీర కొట్టాడు. పరిస్థితి విషమించడంతో ఆ బాలుని ఆసుపత్రిలో జాయిన్ చేశారు పాఠశాల యాజమాన్యం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గురుకుల పాఠశాలలో అమానుషం చోటు చేసుకుంది. ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థి తేలూరి కార్తిక్ డ్రెస్సింగ్ స్టైల్ బాగాలేదని ఫిజిక్స్ లెక్చరర్ రాంబాబు తలను గోడకు వేసి కొట్టాడు. పరిస్థితి విషమించడంతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కళాశాల యాజమాన్యం. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థులను కొట్టినా తిట్టినా పట్టించుకొని రోజులు కావు ఇప్పుడు. అందుకే సున్నితంగా మందలిస్తూ పాఠాలు చెప్పాల్సిన పంతులు వీధి రౌడీల్లా మారి కొట్టడంతో ఇప్పుడు కార్తిక్ పరిస్థితి విషమంగా ఉంది. పేరు కార్తీక్. మా అబ్బాయి సెకండ్ ఇయర్ గురుకుల పాఠశాలలో చదువుతున్నాడు. ఎగ్జామ్ రాస్తుండగా కాలు పాయింట్ పైకి మలుచుకొని వెళ్తుంటే సారు కిందికి అనుకోమని అన్నారంట. సరే అని కిందికి అనుకుంటుంటే సారు జుట్టు పట్టుకొని గోడకేసి 3 సార్లు గుద్దారు. మా బాబు భయం వేసి ఇంటికి వచ్చేసాడు. పొడుగు చెవి వెనకాల ఇంతలా పొడుగు వస్తే ఎమర్జెన్సీ హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. సార్ అన్నారు అక్కడ ఎమర్జెన్సీగా మీరు గవర్నమెంట్ హాస్పిటల్ చూపించాలమ్మా, ఈ అబ్బాయి సీరియస్ అవుతుందని అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్తుంటే మన ప్రిన్సిపల్ సార్ వాళ్ళు కార్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించారు. అక్కడ నుంచి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్లో సంకల్ప హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. సార్ కొట్టిన సార్ పేరు మా అబ్బాయి కొట్టిన సార్ పేరు రాంబాబు గారు. ఫిజిక్స్ ఎగ్జామ్ చెప్తారంట. మా అబ్బాయి లాగా ఎవరిని కొట్టకూడదు, నాలాగే ఏ తల్లి బాధపడకూడదు. మా అబ్బాయికి మొత్తం తనకి కావాల్సిన మెడికల్ రిపోర్ట్ మొత్తం సార్ వాళ్ళే భరాయించాలని అడుగుతున్నారు. డాక్టర్ వేణుగోపాల్, మేనేజింగ్ డైరెక్టర్ సంకల్ప హాస్పిటల్ కొత్తగూడెం. మన దగ్గర 17 సంవత్సరాల కార్తిక్ అనే పేషెంట్ నిన్న ఎమర్జెన్సీకి వాళ్ళ పేరెంట్స్ మరియు ఉపాధ్యాయులు తీసుకురావడం జరిగింది. తను గురుకుల్ పాఠశాలలో చదువుతూ ఉన్నాడు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. తను నిన్న కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ చెప్పడం వర్షన్ ఏంటంటే అక్కడ ఉన్న ఉపాధ్యాయుడు తను ఏదో ఇన్స్ట్రక్షన్ ఒబే చేయలేదని తనని కొట్టడం జరిగింది. ఆ కొట్టడం తరుణంలో తను వెనక్కి వెళ్ళి గోడ గుద్దుకోవడం జరిగింది. దాంతో తలకి గాయమైంది. తను ఫస్ట్ ఎయిడ్ మాదిరిగా తీసుకొని మన దగ్గరికి రావడం జరిగింది. అందరికి వచ్చినప్పుడు వాళ్ళ కంప్లైంట్స్ ఏంటంటే పేషెంట్ కంప్లైంట్ వామిటింగ్ ఒకసారి అయింది, తర్వాత తలనొప్పి అన్నారు, తర్వాత గిడ్డినెస్ అన్నారు. సో మనం సిటీ స్కాన్ చేపిస్తే నిన్న చిన్న ఐసీ బ్లీడ్ అంటాము, అది చిన్న మెదడు సెరిబెల్లం అంటాము, అక్కడ చూడడం జరిగింది సిటీ స్కాన్లో. మనం అబ్జర్వేషన్ తర్వాత ఒకవేళ అవసరమైతే సర్జరీ కూడా చేయాలి అన్నట్టు కౌన్సిలింగ్ చేశాము. రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి అబ్జర్వేషన్ చేసి నరాలకు సంబంధించిన మందులు, తర్వాత మెదడు వాపు తగ్గించడానికి మందులు, ఫిక్స్ రాకుండా ఉండే మందులు అవన్నీ పెట్టడం జరిగింది. పేషెంట్ అయితే ఇప్పటి వరకు స్టేబుల్గా ఉన్నారు. సిటీ స్కాన్ మళ్ళీ రిపీట్ చేసాం, దాంట్లో కూడా ఏం మేజర్ చేంజెస్ ఏం లేవు.
న్యూరో సర్జన్ సార్తో కూడా ఫాలోఅప్ చేశాము, డాక్టర్ చైతన్య అని మన సంకల్పక్రమం. ఇప్పుడు పేషెంట్ బాగానే ఉన్నారు. మోస్ట్లీ త్వరలోనే మెడికల్ మేనేజ్మెంట్ తోటే పేషెంట్ కోలుకోవాలని ఆశిస్తున్నాం. మోస్ట్లీ అదే జరుగుతుంది. 14 సంవత్సరాల వయసు గల కుమారుని చూసి రోజు ఆ తల్లిదండ్రులు సంతోషపడేవారు. పెరిగి పెద్దవాడై ప్రయోజకుడు అవుతాడని ఎన్నో కలలు కన్నారు. కొడుకు భవిష్యత్తు బాగుండాలని జ్ఞాన సరస్వతి అమ్మవారిని మొక్కుకునేందుకు బాసర చేరుకున్నారు. కానీ అమ్మవారి పాదాల చెంతనే ఇంతటి ఘోరం జరుగుతుందని వాళ్ళు ఊహించలేకలేదు. పవిత్ర స్నానం చేద్దామని గోదావరిలోకి దిగిన కొడుకు నీటిలో సరదాగా ఆడుకుంటుంటే ఓరలేని మృత్యువు ఒక్కసారిగా కాటేసింది. తమ కళ్ళ ముందే తమ బిడ్డ విగత జీవిగా మారితే చూసి తట్టుకోలేకపోయారు ఆ తల్లిదండ్రులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పొన్నలూరు గ్రామానికి చెందిన మణికంఠ తల్లిదండ్రులతో కలిసి జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి బాసరా వచ్చాడు. అమ్మవారి దర్శనానికి ముందు పవిత్ర స్నానం చేద్దామని సరదాగా గోదావరిలోకి దిగాడు. అందరిలాగే తాను కూడా కాసేపు నీటిలో గడిపాడు. ఇంతలోనే మృత్యువు మణికంఠ సంతోషాన్ని చూసి తట్టుకోలేక కాటు వేసింది. సరదాగా నదిలో ఆడుకుంటున్న కొడుకు ఒక్కసారిగా నీటిలో మునిగి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. మత్స్యకారులు కుమారుడి మృతదేహాన్ని బయటకు తీసుకురావడంతో బోరున విలపించారు కుటుంబ సభ్యులు. గోదావరిలో బాలుడు స్నానానికి వెళ్ళిన సమయంలో కాలు జారి మునిగిపోతున్న సమయంలో కూడా అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు కాపాడలేకపోయారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుసార్లు ఇలాంటి ఘటనలు గోదావరి నదిలో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడమని ఎన్నోసార్లు చెప్పారు. భక్తులు కూడా నదిలోకి జాగ్రత్తగా వెళ్ళి అవసరం ఎంతైనా ఉందని, భవిష్యత్తులో ఇలాంటి కడుపు కోత ఏ తల్లిదండ్రులకు ఉండకుండా ఉండాలంటే ఇటు ప్రభుత్వం అటు ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంత మంది వచ్చే జనాలకి కాపలా లేకుండా మీరే పోలీసులు అయ్యా. మీరెంతమంది ఓటర్ జీవన్నారయ్యా. మీరు వచ్చినప్పుడు మా బిడ్డను ఎందుకు చేస్తారా? మీకేం సంబంధం? ఓటోళ్ళే రావాలా? వాళ్ళు కూడా మా పిల్లలు తెచ్చాడు. ఏది మా అబ్బాయి మునగడానికి వచ్చారు సాగర్ మా బాసర్ దగ్గర మునగడానికి వస్తే కాలు జారి పడితే పొడవాళ్ళు ఎక్కడుండి కూడా ఎవరు ఒక్కడు కూడా కాపాడటానికి రాలేదు. అది పోలీసు వాళ్ళు వస్తే తీస్తామని చెప్పారు, కానీ చచ్చిపోయిన తర్వాత సేవ అని తీశారు. మా చెప్పనికే రాలేదు. ఇక కట్టలు కూడా కట్టలేదు, శుభ్రలు కట్టలేదు, ఏమి చాలా నాచికంగా ఉంది. చేసి జాలీలు కూడా వేయలేదు. దేనికి అంత చేయటం కూడా దేనికి? మేము పుస్తకాలు వేసి ఖర్చు పెడతాం, వాటికి ఖర్చు పెడతాం. పొడవల వల్ల పెట్టాము. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎవరు ఏం చేయట్లేదు. అందరి వల్ల పొడవల వాళ్ళందరూ పోలీసుల వల్ల కూడా మాకు అసలు ఈ న్యాయం అనేది జరగలేదు. సో వ్యూవర్స్, ఇది ఇవాళ క్రైమ్ అలర్ట్ న్యూస్. రేపు మరికొన్ని వార్తలతో మీ ముందుకు వస్తాను.